చంపేస్తాను, నీ రక్తం కళ్ళ చూస్తాను, నాకు ఉరి శిక్ష పడ సరే నేను చంపేస్తాను రా. అన్యాయం, హత్యనే చేయలేదు, హత్యనే చేయలేదు. రాజా, గురుమూర్తి గారు, మా చెల్లెలు ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసా అండి? ఇదేనా నువ్వు రావటం? అవునండి. అయితే నీకు ఈ సంగతి తెలిసి ఉండదు. ఉద్యోగం కోసమని మీ బావ పట్టణానికి వెళితే అతని మీద ఏదో కూనీ కేసు పడిందట. ఎవడో బద్మాష్ గాడిచ్చిన దొంగ సాక్ష్యాన్ని నమ్మి అతన్ని జైల్లో పెట్టారట. ఆ సంగతి తెలిసింది నీ చెల్లెలు గుండెలు పగిలేలా ఏడుస్తూ పట్టణానికి వెళ్ళింది. ఒంటరిగా వెళ్ళిన ఆడపిల్ల ఏమవుతుందో ఏమో. మా చెల్లెలి పట్టణానికి కొత్త, ఎక్కడెక్కడ తిరుగుతుందో, ఎన్ని కష్టాలు అనుభవిస్తుందో అని భయంగా ఉంది. చెల్లెమ్మ సంగతి మాకు వదిలే గురు, ఈ ఊరంతటిని జల్లెడి చేసి ఎలాగైనా గాలించారు. చెల్లెమ్మని పట్టుకోవడం మేము చూస్తాం. మన వల్ల జైలు శిక్ష పడ్డ బావగారిని ఎలా రక్షించాలా అన్నది నువ్వు ఆలోచించు. ఆల్ రైట్, నేను అసలు విషయానికి వస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాను. ఇంత ఫ్రాంక్ గా మాట్లాడే మనుషులు మీరు ఎప్పుడు చూసుంటారు కదా. నాతో మాట్లాడకపోతే మీకే నష్టం. నేను 3 అంకెలు లెక్క పెట్టేలోపు మాట్లాడకపోతే నలుగురు వచ్చి పోట్లాడేలా చేస్తాను. ఓకే, 1 2 3. రాజా, నా మాట విని ఇంటికి వచ్చేసాయి రాజా. పిల్లలంతా నాన్న నాన్న అని ఏడుస్తున్నారు. ఇంకెప్పుడు వంట ఆలస్యం చేయనని ప్రామిస్ చేస్తున్నాను రాజా. రాజా, నేను నీ చరణదాసుని రాజా. చరణదాసి లేదు, మసాలా దోశ లేదు. రాజా, మర్యాద వెళ్ళి ఇక్కడి నుంచి. బాబాయ్ గారు, మీరైనా కాస్త చెప్పండి బాబాయ్ గారు. పోపుల డబ్బా ఏదో ఒంట్లో బాగోక వంట కాస్త ఆలస్యం అయిపోయింది. దాని గురించి నన్ను తిట్టి పిల్లలు కొట్టి ఇక్కడికి వచ్చేసారు. ఇంట్లో వండి నన్ను వంట అలాగే ఉండిపోయింది. నన్ను ఏం చేయమంటారు? పిన్ని గారు, మీరు కడుపుతూ ఉన్నప్పుడు మీతో ఆయన దెబ్బలాడి ఇలాగే వచ్చేసారా? చెప్పండి బాబాయ్ గారు. ఏమిటయ్యా ఇది? ఏమిటిది? క్రితం సార్ ఆ అమ్మాయి ఏదో తప్పు చేసిన నువ్వు చేస్తున్నది ఏమిటి? ఇంటి ఇల్లాలు వీధులు పడి బతిమాలుతుంటే బుద్ధి లేదట నీకు? మాస్టారు, నాకు ఇంకా పెళ్లి కాలేదండి. రామరామ, మీకు పెళ్లి కాలేదా? ఎందుకండి అబద్ధం చెప్తారు? కావాల్సి వస్తే ఈ తాళి చూడండి. 3 పిల్లలు బాబాయ్ గారు. ఆ వేళ ఆ తాళి చూపించి 3 బిడ్డలు తెల్ల నాతో చెప్పలేదు నువ్వు. ఎవరైనా వింటే గడ్డి పెడతారు. బుద్ధి లేటా నీకు? వెళ్ళు. ఇంకేం మాట్లాడుకో, ముందు వెంటనే వెళ్ళు.